ప్రస్తుతం మనతో పాటు యశస్వి గారు ఉన్నారు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి. యశస్వి గారు, ఈ రోజు చూసుకున్నట్టయితే 5,000 పోస్టులు మాత్రమే ఇస్తా అంటుండ్రు. దాని పరంగా నిరుద్యోగులు భారీ స్థాయిలో రోడ్ల మీదకి వస్తున్నారు. సో ఏం చెప్తారు? అంటే బీజేవైఎం వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా? నిరుద్యోగుల తరపున బీజేవైఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే 20,000 నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు 5,000 ఏదైతే ఇచ్చినారో, ఆల్రెడీ దిల్సుఖ్ నగర్ దగ్గర చాలా వేల మంది రోజు కొట్లాటలు చేస్తున్నారు. దీనిలో మెయిన్ గా బీజేవైఎం రోల్ కూడా మా గణేష్ గారు ఆల్మోస్ట్ 3 సార్లు ఇప్పటివరకు విజిట్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా జాబ్ రెస్పాండెంట్స్ ని కూడా అరెస్ట్ చేసి 2-3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇదేం మంచి మెసేజ్ వెళ్ళదు. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మీరు ఏదైతే ప్రామిస్ చేసినారో దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వండి, లేదంటే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. అట్లాగే చాలా మంది లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఏదైతే మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినారో వాళ్ళ నమ్మకాన్ని మీరు ఉమ్ము చేసుకుంటారు. అండ్ బీజేవైఎం ఇక్కడ ఏం చేస్తుందంట, జెన్జీ గురించి మనం దేశవ్యాప్తంగా వింటున్నాం, ప్రపంచవ్యాప్తంగా వింటున్నాం కదా. సో జెన్జీ గురించి ఏం చెప్తారు చెప్పాలంటే? ఇప్పుడు లాస్ట్ 12 సంవత్సరాలుగా బిఫోర్ 2014 ఆఫ్టర్ 2014 భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందింది, ఎట్లా మనము ఒక క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ అవుటింగ్ చేసుకోవాలంటే కూడా భయపడే రోజుల నుంచి ఇవాళ ఇండియా మొత్తంలో దాదాపు చూసుకుంటే 1-2 సార్లు కంటే కూడా తక్కువ బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. అండ్ ఏది జరిగినా కూడా ఇండియా రెస్పాన్స్ ఎట్లా ఉంది అన్నది మనందరం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి దేశంని మన నరేంద్ర మోడీ గారు తయారు చేసినారు. కాబట్టి ఇది మన జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా చూడలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా గుర్తు చేసి చాలా వీడియోస్ కానీ ఏవీస్ కానీ తయారు చేసి మనం ఇవాళ ఒక జెన్జీగా ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఫారెన్ శక్తులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరినీ కాన్స్టిట్యూషన్ చూపించి వీళ్ళందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందో, ఆ ప్రయత్నంకి మేము ఒక రిప్లై లాగా ఇవాళ మన దేశంకి మోదీ గారు ఏం చేసినారు, మనం దేశం కోసం ఏం చేయాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనిలో చాలా పెద్ద లీడర్స్ అందరు పాల్గొని మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అసలైన జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి జెన్జీ వాళ్ళనుకోవా, బీజేవైఎం టీమ్ జెన్జీ అనుకోవాలా, ఏది అనుకోవాలి? అంటే రాహుల్ గాంధీ గారు కూడా నేనే ప్రధాని అని చెప్పి చాలాసార్లు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అంత మాత్రాన వారు ప్రధాని ఎప్పటికీ గారు. అట్లాగే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది ఎక్కడ? కెనడాలో. వాటిలో మెంబర్స్ ఎవరు? మెయిన్ పీపుల్ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఇప్పుడు దాదాపు వాళ్ళకున్న ఎంపీలు అందరూ కూడా వాళ్ళ పార్టీ మరి వేరే మన పార్టీకి రావడం జరిగింది. అట్లాగే ఢిల్లీలో కూడా ఓడిపోయినారు. ఇప్పుడు రాబోయే పంజాబ్లో కూడా ఓడిపోబోతున్నారు. కాబట్టి వాళ్ళు వేసుకున్న కలర్ ఎవరు వాళ్ళని నమ్మట్లేదు. కాబట్టి ఇంకొక రంగు వేసుకొని వీళ్ళు ఒక కొత్త బిచ్చగాళ్ళ తయారై వీళ్ళు ఏదైతే ఒక వేషం వేసుకొని చేద్దాం అనుకుంటారో అది జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ముందు ఏ పార్టీలో పనిచేసినారు, ఏ పార్టీ సోషల్ మీడియా అనలిస్ట్లో పనిచేసినారు అనేది ముందుంది. కాబట్టి ఇది మాకంటే మేము చెప్పడం కంటే జెన్జీకి ఇది బాగా తెలుసు. కాబట్టి వాళ్ళే దానికి ఆన్సర్ చెప్తారు.